అందరికీ నమస్కారం. నేను సృష్టి శేషగిరి, అస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి సింహరాశి మే మాస ఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా దేశ విదేశాల్లో ఉన్న నా సబ్స్క్రైబర్స్ అందరూ ఒకసారి నా వీడియోస్ మీకు రీచ్ అవుతున్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే సింహరాశి వారికి ఈ మాసం అద్భుతాల కలయికగా ఉంటుంది. కొంతవరకు మొదటి సగభాగం అంతా అద్భుతంగా ఉంటుంది. రెండో సగభాగం కొంత సామాన్యంగా నెమ్మదిగా నడుస్తుంది. వీరికి ఈ యొక్క గురుడు మార్పు అనేది వీరికి కొన్ని విధాల ఉపకారంగా ఉన్న కొంత అవయోగంగా కూడా ఇస్తాడు. ముఖ్యంగా వీరికి వృత్తిలో మార్పులు ఈ మాసం చెప్పబోయే ముఖ్య అంశం. ఈ సింహరాశి వారికి ఎక్కువగా వృత్తిలో మార్పులు, వృత్తిలో అధికారులతో వేధింపులు, టెన్షన్స్ ఎక్కువగా ఓవర్లోడ్ అయిపోతుంది. వర్క్ లోడ్, అధికారులతో మాట పడాల్సి రావచ్చు. అధికారుల వేధింపులు బాగా టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీరు ఉద్యోగంలో విసిగి వేసారిపోతారు. ఇంకా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా కష్టం ఎక్కువ, పని ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ, శ్రమ ఎక్కువ, లాభం తక్కువ అన్నట్టు వ్యాపారస్తులకు కూడా ఈ మాసం ఇంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక సామాజిక సంబంధాలు అంతగా యోగించవు. రాజకీయ రంగం వారు కూడా చాలా కష్టకాలంగా చెప్పవచ్చు. అనుకున్నంత మెజారిటీ రాకుండా పోవడం, నెగ్గుతామనుకున్న వారు కూడా అతి కష్టం మీద నెగ్గడం లేదా ఓడిపోవడం కూడా చాలా దగ్గర దాకా వచ్చి ఓటమి కూడా వర్ణించే అవకాశాలు ఉన్నాయి. వీరికి అక్కడ అష్టమంలో సంచరించే కుజుడు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాడు. అనారోగ్య సూచనలు, ఆకస్మిక సంఘటనలు ఇత్యాది కూడా కొంతవరకు వీరికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. మే 18 తర్వాత వీరికి శుక్రుడు కొంత అనుకూలంగా ఉండడంతో వ్యాపారాల్లో కొంచెం ఉపశమనం లభిస్తుంది. కొద్దిగా రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే అది కూడా చేతికి అందుతుంది. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.